మళ్ళీ వచ్చానమయ్యా, నేను మీ చెర్రిపోయి లేట్ గా వచ్చానని మా జ్యోతకైతే మంచి ఫైర్ పెడుతుంది. లేటుగా ఎందుకు వచ్చావు? ఇంకా అలా హైవే ఎక్కేసి బండి తిరగొడుతుంటే అలా హైవే ఎక్కేసి రావులపురం అయితే వస్తాయి. దారిలో టీ తాగుతుంటే మా అక్క చూడమా ఏమంటుందో. ఎవడైనా టీ తాగించి మరి కుట్టాడు. ఈ లోపు ఎక్కడున్నారని చెప్పి మా పెద్దమ్మ ఫోన్ చేసింది. అంటుంది ఇలా ఈవెంట్ లోకి ఎంట్రీ ఇచ్చాం లేదు కానీ మా అక్క అయితే రెడీ అయిపోయి వస్తుంది. అలా చేయకండి ఇచ్చి ఏంటక్క ఎంత అందంగా ఉన్నావు అంటే, ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. అక్క కొత్త కూర్చుందని వెళ్ళి పక్కన కూర్చుంటే అందమయ్య కాసేపు అడవాటు చేసి మొత్తం మీద ఈవెంట్ అయితే కంప్లీట్ చేసింది. లేట్ అయిపోతుంది తొందరగా రాక అంటే మేకప్ తీసి బయట రాక ఏంటక్క ఇలా ఉన్నావు అంటే ఇంటికి వెళ్ళిపోతుంది సంతోషంలో వీడియో చేస్తున్నాను. పద్ధతి కాదురా తమ్ముడు, చెప్తాను అది. ఇంకా అలా బయలుదేరగానే వాన్ అయితే మొదలైపోయింది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్. అలా చిన్నగా జొన్న టీటీలో బండి అయితే ఆపేసాయి. నాకు 10 రూపాయలు టీ కొని మా అక్క అయితే మిల్క్ షేక్ కొనుక్కొని చూసారమ్మాయి. ఈ గ్యాప్ లోనే మనోడైతే మా జోదక్తో పులారి కలిపేస్తున్నాం. ఈ టైగర్ టైం వచ్చింది. ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. రోడ్డు ఖాళీగా ఉందని చెప్పి బండి అబ్బాయి కొడుతున్నాయి. ఏ క్లాస్ గా కొడుతున్నావా? పెళ్ళైందా? జాతగా రాయమని ఎంట్రీ ఇచ్చి మా జోదాకి ఇంటికాడ దింపడానికి అయితే మనకు దండం పెడుతుంది. ఇంక పేమెంట్ అయితే చూడమా ఏమంటుందో. ఇంకా అలా జోతాకి సెకండ్ అయితే ఇచ్చేసి నేను కూడా కోరుకుని బయలుదేరిపోయింది. వీడియో వస్తే ఫాలో కొట్టమే ఉంటాను.